శాంతి, ప్రేమ, అహింస. ఈ 5 మానవతా విలువలలో దైవము మనము ఒకటేనని తెలియజేసేది, దైవం వైపు నడిపించడానికి ముఖ్యమైనది ధర్మ మార్గం. దస్ స్పీక్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ఎట్టి కర్మను తన యందు పెట్టుకొనక దైవమందున నిలిపి ధర్మ పదము తప్పకుండగా చేసినప్పుడైనా ప్రాణి కంటదు సుఖ దుఃఖ ఫలమదేది. పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధము జరుగుతున్న సమయంలో ఒకరోజు అశ్వత్థామ తెల్లవారక ముందే పాండవులని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు పాండవులని రక్షింపదలిచి దుర్వాస మహర్షి వద్దకు వెళ్ళి నీ యొక్క సహాయం నాకు అవసరమని అడుగుతాడు. సాక్షాత్తు భగవంతుడే సహాయం అడిగినందుకు గర్వించి ఏ సహాయమైనా చేస్తాను కానీ అసత్యమాడను అని అంటాడు. అందుకు శ్రీకృష్ణుడు నా యొక్క అవతారము నీకు తెలియనిదా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము ఆధారపడినది సత్యం మీదే. సత్యం నాస్తి పరో ధర్మ అని అన్నారు కదా. నీవు అసత్యం ఆడక్కర్లేదు. నీవు మాట్లాడుతున్నప్పుడు కంఠస్వరములో మార్పు చూపించు చాలు అన్నాడు శ్రీకృష్ణుడు. పాండవులను వెతుకుతూ వచ్చిన అశ్వత్థామ దుర్వాస మహర్షిని కలిసి పాండవుల యొక్క జాడను చెప్పగలరా అని అడిగాడు. పాండవుల నా క్రింద ఉన్నారు అని గర్జించినట్టు దుర్వాస మహర్షి చెప్పారు. అసల్కే ఈ మహర్షి కోపిష్టి, నన్ను ఇక్కడే చంపినా చంపుతారు అని భయముతో అశ్వత్థామ వెళ్ళిపోతారు. పరమాత్మ యొక్క ఆజ్ఞను పాలించి తాను ఆ కర్మను చేస్తున్నాను అని అనుకోకుండా ధర్మబద్ధంగా పాండవులను సంరక్షిస్తాడు. ధర్మమే ప్రథమ పురుషార్థము, మానవునికి మానవత్వమే ధర్మము అని అన్నారు మన స్వామి. ఆ మాటను మన మనసులో నింపుకొని ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మన బంగారు స్వామికి మరింత చేరువవుదాం. జై సాయిరామ్.